ఇస్లాం ధర్మంలో మాకు ఉండేది రెండు పండుగలు. ఒకటి రంజాన్, రెండవది బక్రీద్. కానీ ఏదైతే ఈ బారాషహీద్ దర్గాలో జరుగుతుంది కదా, దాన్ని మొహరం జియారత్ అంటాం మేము అనేది మొహరం జియారత్ అని. కానీ కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది మా హిందూ సోదరిమణులు దాన్ని రొట్టెల పండుగ లాగా నామకరణం చేసినప్పుడు మేము కూడా సంతోషంగా దాన్ని అంగీకరించి దాన్ని రొట్టెల పండుగ అని చెప్తున్నాం. కోరుకోవాల్సింది అల్లా సుబ్హానహు తాలానే, మనం కోరుకోవాల్సింది అల్లా దగ్గరనే, మా కోరికలను తీర్చాల్సింది కూడా అల్లా సుబ్హానహు తాలానే. అల్లా తప్ప మాకు వేరే వాళ్ళు ఎవరు మాకేమి ఇవ్వలేరు. ఈ బారా షహీద్లు కూడా మనకు అల్లా దగ్గర నుంచే. మనం ఏం కోరిక కోరుకున్నా కానీ ఆ కోరిక అల్లానే మాకు పూర్తి చేసేది. అయితే వీళ్ళ జీవిత కాలంలో అల్లా దగ్గర తలదించుకునే ఎటువంటి కార్యక్రమం వాళ్ళు చేయలేదు. కాబట్టి వీళ్ళ జీవిత కాలంలో అల్లా ప్రవక్త గారు చూపించిన మార్గంలో తూచా తప్పకుండా వాళ్ళు పాటించినారు. కాబట్టి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళ సమాధుల దగ్గర వచ్చిన వాళ్ళ మీద అల్లా యొక్క కరుణా దయ చూపిస్తుంటారు. అదేవిధంగా ఇస్లాం ధర్మంలో వలి అల్లాలు, అదే వలి అంటే అల్లా యొక్క స్నేహితుడు. అదేవిధంగా షహీద్లు ఎవరైతే ఉన్నారో ఆ షహీద్లను చనిపోయిన వ్యక్తులని చెప్పకూడదని చెప్పి ఖురాన్లో కూడా పొందపరిచారు.